విద్యార్థులు విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరి కని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి విద్యా సంస్థల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తౌటం సతీష్, అడ్వకేట్లు ఎండి ఉమర్, వరలక్ష్మి, గ్లోరీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లచ్చన్న, హెడ్ మాస్టర్ బి తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు. Yes, Lakshmi Garu, SA of Police, NTPC. Wholeheartedly, I invite all the dignitaries who have to be participating in this session. This is our new realization of A1 campus. లచ్చన సార్ గారికి, మిగతా డిగ్నిటీస్ అందరూ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ, స్టూడెంట్స్ Jeevan Glory Madam Garu onto the stage. Next, I would like to invite the Bar President of Godavari Kani, Sri T. Satish Garu. Please come on to the stage, sir. And next, I would like to invite the MLs to the stage, sir. So we heartily welcome you on stage, the Honorable Chief Guest today, the Honorable Additional District and Sessions. అందులోనే వాళ్ళు నిపుణత కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ we all know about the Google and Yahoo కదా. గూగుల్, యాహూ, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా ఎవరో ఆకాశం నుండి లేదంటే వేరే జ్ఞానం ఎక్కడున్న పవర్ ఇట్లా మ్యాగ్నెట్ కనిపెట్టారు. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే గోల్ వాళ్ళు పెట్టుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో అది చేసేంత వరకు వాళ్ళకి నిద్ర కూడా పడ్డారనమాట. సో ఒకవేళ కనుక హౌ మెనీ ఆఫ్ యూ హ్యావింగ్ గోల్స్? ఓకే ఎవ్రీవన్. ఓకే, హౌ మెనీ వాంట్ టు invite Jeevan Glory Madam Garu onto the stage. Next, I would like to invite the Bar President of Godavari Kani, Sri T. Satish Garu. Please come on to the stage, sir.
to invite the MLs, SEs, న్యాచురల్ లా. మరి ఈ భూమి పై నుంచి ఒక వ్యక్తి ఒక రాయి పడిస్తే పైకి వెళ్తుంది, కిందకు వస్తుందా? ఎందుకు? దాన్నే లా ఆఫ్ గ్రావిటీ. ఇవి న్యాచురల్ లాస్. అంతేనా? మీరు ఎవరైనా తిట్టారనుకోండి, సపోజ్ ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడు. ఆప్షన్ ఏ తిరిగి తిడతారా? ఆప్షన్ బి కొడతారా? ఆప్షన్ సి క్షమిస్తారా? నిజమేనా? ఇదే ప్రశ్న ఒక స్కూల్లో అడిగితే అన్నారు, సార్ వీళ్ళు క్షమిస్తామన్నారు కానీ ఈ జస్ట్ రోజు కొట్టుకుంటారు స్కూల్లో నీళ్ళు ఇలా అబద్ధం పడుతున్నారు సార్ అన్నారు. అంతే కదా? మరి సో ఫిజికల్ లాస్. రెండవది, లంచాలు తీసుకోవచ్చా? రేపొద్దున మీకు మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? అది ఎలా? న్యాచురల్ లా, ఫిజికల్ లా? ఫిజికల్ లా. మీరు బాగా లా అర్థమైపోయింది అయితే, ఓకేనా? మరి ఇప్పుడు మూడవది స్పిరిచువల్ లా. అది యాజ్ యు థింక్ సో యు బికమ్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు. నేను, మై ఫాదర్ వాజ్ ఎ రిక్షా పుల్లర్. I was living in a hut up to degree, from KG to degree. There was no electricity in my house because it was hot. When it was raining, there was drizzling in the home. I suffered a lot. Then I became a district judge because on one day I was watching a district collector hoisting the national flag. చూస్తూ నేను కూడా ఈయనలాగే జాతీయ జెండాను ఎగరవేయాలి ఒక రోజు అఫీషియల్ అనుకున్నాను. ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్. అలాగే ఆయన గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు కాబట్టి నేను కూడా గ్రీన్ పెన్ యూజ్ చేయాలి లైక్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకున్నాను. సో ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్ దట్ ఆన్ వన్ డే